ఇప్పుడు గట్టెక్కాల్సిన బాధ్యత నీదే, ఇప్పుడు దాకా నాకు నమ్మకాలు లేవు, నువ్వు ఉంటే ఖచ్చితంగా కాపాడు అని చెప్పి మొరపెట్టుకుంటాడు. అంతే, తన మాటల్లోనే ఉన్నాయి. ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు. అంకుల్ అంకుల్, వర్షంలో కాలు జారి కింద పడ్డాను, నా చేతిలో ఉన్న మెడికల్ సీసా కూడా అది పగిలిపోయింది, సో ఇంకొకటి ఇవ్వండి, నా దగ్గర డబ్బులు లేవు, ప్లీజ్ అంకుల్ అని చెప్పేసి మా అమ్మకి బాగాలేదు అని అడుగుతుంటే ఒక్కసారి అలా ఆనందం, ఒక్కసారి ఎవరు ఇది చేశారంటే ఇంకెవరు, భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకొని ఆ పిల్లాడికి ఆ మందు సీసా మార్చి ఇవ్వడం జరిగింది. సో దైవం మన పక్కన ఉంటే ఏమైనా జరుగుతుంది. ఒక దైవికమైన సంపద రుద్రాక్ష. మీరు ఏది వేసుకోవాలో ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియజేస్తే, సో ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా మనం మాట్లాడుకునే అవకాశం ఉంది. మన డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ, అది అనుభవిస్తే తప్ప, అనుభవయోగ్యం తప్ప ఈ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు చాలు. అలాంటి వారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది.